పైకి కనిపించదు గానీ టాలీవుడ్ కు సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంతగా అంటే పరభాషా హీరోలకు హిట్ ఇస్తున్నాడు కదా అని ఒక దర్శకుడిని పూర్తిగా అలాగే ఫిక్స్ చేసేశారు. అతను సినిమా తీస్తానంటే, కథ రాస్తానంటే పరభాషా హీరోలను దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ముందు తమిళ హీరో ధనుష్ తో సార్ సినిమా. ఈ సినిమాకు 100 కోట్ల వసూళ్లు. ఆ తరువాత మలయాళ నటుడు దుల్కర్ తో లక్కీ భాస్కర్ మూవీ. ఈ సినిమా కూడా 100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. దాంతో వెంకీ అట్లూరితో సినిమా అనగానే కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. తెలుగులో తొలి ప్రేమ సినిమా తీసి వరుణ్ తేజ్ కు మాత్రమే హిట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అఖిల్, నితిన్ తో మూవీస్ చేసినప్పటికీ హిట్ అందించలేకపోయాడు. దాంతో ఇండస్ట్రీ వెంకీని అదర్ స్టేట్స్ హీరోస్ తో మూవీస్ తీస్తే హిట్ కొట్టే డైరెక్టర్ గా ఫిక్స్ చేసేసింది. అందుకు తగ్గట్టే వెంకీ కూడా ఇప్పుడు సూర్యతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెంకీ అట్లూరిపై సెంటిమెంట్ ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ డైరెక్టర్ పై వచ్చే కొత్త సినిమా రూమర్స్ కూడా పరభాషా హీరోలే వస్తారు. ఈ మధ్య వెంకీ మరోసారి ధనుష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని, మూవీకి హానెస్ట్ రాజ్ అనే పేరు కూడా ట్రెండ్ అయ్యింది. అంతా సెట్ అనుకుంటుండగా వెంకీ అట్లూరి ట్విస్ట్ ఇచ్చాడు. కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సూర్యతో మూవీ లాక్ చేసుకున్నాడు.